ఆంధ్రప్రదేశ్ బాగుండాలంటే జగన్మోహన్ రెడ్డిని వైసీపీని తరిమికొట్టాలని టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ అన్నారు. పొన్నూరు నియోజకవర్గంలో చేబ్రోల్లో టీడీపీ జనసేన సమన్వయ సమావేశం జరిగింది. సమావేశంలో ధూళిపాళ్ల నరేంద్ర కుమార్, జనసేన సమన్వయకర్త వడ్రానం మార్కండేయ బాబు పాల్గొన్నారు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా జనసేన టీడీపీ కలిసి పనిచేస్తుందని ధూళిపాళ్ల అన్నారు. గ్రామస్థాయి నుంచి మండల స్థాయి వరకు జనసేన టీడీపీ శ్రేణులు కలిసి సమన్వయంతో ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. అంబేద్కర్ స్థాయిని తగ్గించే విధంగా సీఎం జగన్ వ్యవహరిస్తున్నారని ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీ నియోజకవర్గ మండల స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా దీని ప్రధాన ఉద్దేశం ఒకటే, వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అనేది మా ఉమ్మడి లక్ష్యం. మా అధినాయకులు అటు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా సంయుక్తంగా ప్రకటన చేయడం జరిగింది. రాబోయే ఎన్నికల్లో కలిసి పనిచేయాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం దీనిలో ఎవరి వ్యక్తిగతాలు ఏం లేవు. రాష్ట్రం బాగుండాలి అంటే జగన్మోహన్ రెడ్డిని తరిమి కొట్టాలి, వైఎస్ఆర్సీపీని తరిమి కొట్టాలనేదే లక్ష్యం. దానిలో భాగంగానే ఇవాళ నియోజకవర్గ స్థాయిలో మేము గ్రామ స్థాయి నుండి మండల స్థాయి వరకు సమన్వయం కోసం వివిధ స్థాయిల్లో కమిటీలు ఏర్పాటు చేసుకొని మా ప్రయాణాన్ని కొనసాగించాలనే లక్ష్యంతో ఈరోజు సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇవాళ ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు 3 నెలల్లో ఇంకా ఎన్నికలు వస్తాయి అనగా ఇవాళ 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆయన పెట్టి ప్రారంభించడం మనం చూస్తా ఉన్నాం.